హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్టిఎం వ్లాగ్స్. ఈరోజు అయితే మనం ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫిష్, ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, టమాటోస్ సన్నంగా కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి 10 to 5, తర్వాత కరివేపాకు, సాల్ట్ తగినంత, ఫిష్ ఫ్రై మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి. స్టవ్ వెలిగించుకొని దానిపైన ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్లో 3 to 4 tablespoons దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దానిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ అనేవి యాడ్ చేసుకోవాలి. అండ్ ఆ చిల్లీస్ కొంచెం ఫ్రై అయ్యాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ అవి కొంచెం బ్రౌనిష్ కలర్ షేడ్లోకి వచ్చిన తర్వాత దాని లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అనేవి కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, నేను హాఫ్ వరకు కట్ చేసుకొని అండ్ మిగతా హాఫ్ ఆనియన్స్ అండ్ టమాటోస్ అనేవి పేస్ట్ చేసుకున్నాను. అండ్ ఆ పేస్ట్ని కూడా అందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకు అలా చేశానంటే, మనకి కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలి కాబట్టి అలా చేసుకున్నాం. అండ్ అందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఫిష్ కర్రీ మసాలా, తగినంత సాల్ట్, తగినంత కారం, చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా టమాటోస్ అన్ని స్మాష్ అయినంత వరకు కలుపుకోవాలి. మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ అనేవి ఆ కడాయి లోపలికి వేసుకోవాలి. అండ్ వేసుకున్న తర్వాత ఒక 5 minutes వరకు క్యాప్ పెట్టి ఉంచాలి. ఎందుకంటే ఆ ఫిషెస్కి ఉన్న నీస్ వాసన అనేది పోతుంది. అండ్ ఒక 5 minutes తర్వాత తీసి చూస్తే ఇలా ఉంటుంది. అండ్ అందులోపలికి మనం వాటర్ అనేది యూస్ చేయాలండి. వాటర్ ఒక 250 ml దాకా వేసుకోండి. అండ్ 250 ml సరిపోకపోతే కడాయి ఉంది కదా, ఆ ఫిషెస్కి ఈక్వల్గా వచ్చేటట్టు అయితే వాటర్ వేసుకోండి. అండ్ వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలపండి. కలిపాక ఒక 10 to 15 minutes వరకు క్యాప్ క్లోజ్ చేసి ఉంచండి. ఒక 15 minutes తర్వాత అయితే మనకి ఇలా కనిపిస్తుంది. అండ్ మనకి ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఫిష్ ఉడికిన తర్వాత ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ మనకి వద్దు తక్కువ కావాలి అనుకుంటే కొంచెం వెయిట్ చేయాలి. అండ్ అంతే, చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ ఫిష్ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.